సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో 3వ అధ్యాయమైన ఆత్మ గురించి తెలుసుకుందాం. ఆత్మశక్తికి పరిమితులు లేవు. దానికి గల శక్తి అనంతము. ఆత్మ అనేది ఒక పదార్థం కాదు. మీరు ఆత్మను కలిగి ఉన్నారు అని చెప్పడం కంటే మీరే ఆత్మై ఉన్నారు అనడం సబబుగా ఉంటుంది. ఆత్మ నిత్యనూతనమైనది, సనాతనమైనది, నిరంతరము పరిణామం చెందుతూ పురోగమిస్తూ ఉన్నది. ఈ భౌతిక ప్రపంచంలో ఎలక్ట్రాన్లు, పరమాణువులు, అణువులు, మూలకాలు, ఖనిజాలు, రాళ్లు, ఏకకణజీవులు, క్రిములు, కీటకాలు, చెట్లు, జంతువులు, మానవులు, ఇలా రకరకాల రూపాలను ఆత్మ తీసుకోగలదు. ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలున్నాయి. ఈ విశ్వమంతా మూల చైతన్యము నుంచి ఆవిర్భవించింది. మూల చైతన్యము నుండి ఆవిర్భవించిన ఆత్మశకలాలు కోటాను కోట్ల లోకాలలో వివిధ భౌతిక రూపాలు తీసుకుని చైతన్య పరిణామం చెందుతున్నాయి. ఆయా లోకాల్లోని శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి, అక్కడ ఉన్న మూలకాలను అనుసరించి ఈ ఆత్మశకలాలు వివిధ భౌతిక రూపాలను తీసుకోవడం జరుగుతుంది. భూమి మీద ప్రవేశిస్తున్న ఆత్మశకలాలు, మూలకాలు ఏకకణజీవి నుండి మనిషి వరకు కోటాను కోట్ల జీవరాశులుగా జన్మ తీసుకుంటున్నాయి. ప్రతి ఆత్మశకలము ప్రత్యేకమైనదే. ఏది ఇంకొక దానికి తీసిపోదు. దేని చైతన్య పరిణామం దానిదే. అన్నీ కూడా చైతన్య పరిణామం, ఆత్మ పరిణామం, జ్ఞాన పరిణామం, మరి శక్తి పరిణామం చెందుతూ ఒక లోకం నుండి ఇంకొక లోకానికి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలా ఒక లోకంలోకి ప్రవేశించిన ఆత్మ అక్కడ ఉన్న జ్ఞానాన్నంతా పొందడానికి అనేక జీవరాశులుగా జన్మ తీసుకుని ఒక మెట్టు తర్వాత మరో మెట్టు చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ చైతన్య పరిణామంలో ఒక జన్మ తీసుకున్న తరువాత మరో జన్మ తీసుకోవడానికి అదే లోకం ఎంచుకోవచ్చు, లేదా ఇంకొక లోకం ఎంచుకోవచ్చు. అంతేగాని ఫలానా లోకానికి మళ్లీ తిరిగి వెళ్లాలని నిబంధన ఏదీ ఉండదు. ఆత్మశక్తికి ఏ లోకాన్నైనా, ఏ జీవరాశిగానైనా, ఏ భౌతిక రూపాన్నైనా ఎంచుకోగల సర్వస్వతంత్రత కలిగి ఉంది. ఒకే శక్తి స్థాయిలో గల చైతన్య శక్తుల ఫ్రీక్వెన్సీ స్థాయి గల లోకాలలో నేర్చుకోవలసిన పాఠాలన్నీ నేర్చుకున్న తరువాత మరింత ఉన్నత లోకానికి ఈ ఆత్మశకలం ప్రయాణం చేసి అక్కడ ఒక ప్రాణిగా ఆవిర్భవించి అక్కడ పరిస్థితులకు అనుగుణమైన భౌతిక రూపం అంటే దేహం తీసుకుంటుంది. ఇక్కడ నేర్చుకోవలసిన పాఠాలు అంటే జన్మ తీసుకున్న లోకంలో చైతన్య పరిణామం, ఆత్మశక్తి పరిణామం, జ్ఞాన పరిణామం సంపూర్ణంగా పొందడం అన్నమాట. ఈ పరిణామాలు ఆ లోకంలో సంపూర్ణంగా పొందిన తరువాత మరో ఉన్నత లోకానికి ఆత్మశకలం ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణం ఎక్కడా ముగిసిపోదు. ఏ ఆత్మ కూడా దేంట్లోనూ లీనమైపోవడం జరగదు. మీరనుకున్నట్లుగా ఈ ఆత్మ భూమి నుండి నిష్క్రమించిన తరువాత పరమాత్మలో లీనమైపోవడం జరగదు. ఈ విశ్వంలోని కోటాను కోట్ల లోకాలు, వాటిలో ఆవిర్భవించిన జీవరాశులు అన్నింటిలోనూ ఉన్నది పరమాత్మ. ఆ మూల చైతన్య శక్తియే పరమాత్మగా పిలువబడుతుంది. ఒక బుద్ధుడు, ఒక జీసస్ లేదా మీరు చెప్పుకునే దేవుళ్ళ అందరూ కూడా చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మశకలాలే. వాళ్ళంతా ఈ భూమి మీద జన్మ తీసుకుని సంపూర్తిగా చైతన్య పరిణామం, ఆత్మ పరిణామం చెంది ఉన్నత లోకాలకు వెళ్లి అక్కడ కూడా పరిణామం చెందుతూ కోటాను కోట్ల ఉన్నత లోకాలకు ప్రయాణం సాగిస్తున్నవారే. బుద్ధుడు ఆత్మ చైతన్య పరిణామం తాలూకు సవాళ్లను ఎంచుకుని ఒకానొక ఉన్నత లోకంలో చైతన్య వికాసం చెందుతున్నాడు. జీసస్ కూడా ఒకానొక ఉన్నత లోకంలో చైతన్య వికాసం చెందుతున్నాడు. కృష్ణ, శివ, జొరాస్టర్, మొహమ్మద్, లావోడ్జు ఇలా అందరూ ఆయా ఉన్నత లోకాల్లో ఆత్మ చైతన్య పరిణామం చెందుతూ ఉన్నారు. ఇది నిరంతరము సాగే పరిణామం. అంతేగాని ఏ ఆత్మ కూడా అనంత చైతన్య శక్తిలో లీనమైపోవడం లేదు. ఈ విశ్వంలో గల కోటాను కోట్ల లోకాలలో ఎక్కడికెళ్లినా ఏ ఆత్మ కూడా తన ఉనికిని కోల్పోవడం జరగదు. ఎన్నో లోకాలు, ఎన్నో జన్మలు, ఎన్నో జీవరాశులుగా ప్రతి ఆత్మ అనంతానంత కాలం ప్రయాణం చేస్తూ ఉంటుంది.
అంతేగాని ముగింపు ఎక్కడా లేదు. ఆత్మకు ప్రారంభము లేదు, ముగింపు లేదు. అది ఒక అనంతకాల ప్రయాణం. అది ఒక అనంత ఆత్మ చైతన్య శక్తి పరిణామ వ్యాకోచం. ఆత్మ నిరంతరము అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. చైతన్య పరిణామం చెందడం కోసం ఆయా లోకాలలో పరిస్థితులను బట్టి భౌతిక రూపాలను తీసుకుంటుంది. ఆ భౌతిక రూపాలు మీ కంటికి గోచరం కావచ్చు, కాకపోవచ్చు. ఆత్మ చైతన్య పరిణామం కాలానికి, దూరానికి సంబంధించింది కాదు. అది మల్టీ డైమెన్షనల్ గా ఉంటుంది. అంటే దాని చైతన్య పరిణామం అనేక కోణాలలో ఉంటుంది. ఈ పరిణామం ఎలా జరుగుతుందనేది మీ అంతర్ప్రపంచానికి చాలా బాగా తెలుసు. ఇదేమీ అంతుచిక్కని నిగూఢ రహస్యమేమీ కాదు. భూమి మీద మీకు గల పరిమిత జ్ఞానం వల్ల ఆత్మ యొక్క అపరిమిత శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. భౌతిక దేహంతో మీరు జన్మ తీసుకున్నారంటే దాని అర్థం ఆత్మ చైతన్య పరిణామం కోసమేనని మీరు గుర్తుంచుకోవాలి. ఎన్నో జన్మలలో ఎన్నెన్నో అనుభవాలు పొందుతూ ఎంతో జ్ఞానాన్ని, చైతన్య వికాసాన్ని పొందుతూ వస్తున్నారు మీరు. ప్రతి జన్మలోనూ మీరు చైతన్య శక్తి పరంగా ఎంతో పురోభివృద్ధి సాధిస్తూ ఉన్నారు. మీ భౌతిక దేహంలో కొన్ని కోట్ల జీవకణాలు ఉన్నాయి. వీటన్నిటి సముదాయమే మీ దేహం. ప్రతి జీవకణానికి చైతన్య శక్తి ఉంది. ప్రతి జీవకణము చైతన్య పరిణామం చెందుతూ దేహం యొక్క సమిష్టి చైతన్య పరిణామానికి తోడ్పాటునందిస్తుంది. జీవకణానికి లక్ష్యము, దేహానికి లక్ష్యము, దేహాన్ని ఆవరించి ఉన్న ఆత్మకు లక్ష్యము ఒకదానికొకటి సమ్మేళనం చెంది ఆత్మశక్తి చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఆత్మ అనేది ఒక సృష్టికర్త. దీన్ని అనేక కోణాలలో మనం అర్థం చేసుకోవచ్చు. చైతన్య శక్తిని కేంద్రీకరించడం ద్వారా మీరు కోరుకున్న రీతిలోనే భౌతిక దేహం తీసుకున్నారు. దేహము విద్యుదయస్కాంత శక్తి మరియు జైవరసాయనిక శక్తితో నిండి ఉంది. భూమి మీద మూలకాలన్నిటి చేత భూభౌతిక పరిస్థితులకు అనుగుణంగా మీ దేహము నిర్మింపబడి ఉంది. దేహం అంటే మాంసపు ముద్ద అని కాదు. అది విద్యుదయస్కాంత జీవరసాయనిక పదార్థంతో నిర్మింపబడిన ఆత్మ చైతన్య శకలం. భూమి మీద జీవరాశులన్నీ అదే విద్యుదయస్కాంత జీవరసాయనిక శక్తి గల దేహాలను తీసుకుని చైతన్య పరిణామం చెందుతున్నాయి. పరమాణువు నుండి రాయి, ఏకకణజీవి, జంతువు, మనిషి, భూమి అన్నింటిలోనూ అదే శక్తి నిండి ఉంది. మీకు ఆత్మ ఉన్నట్లే రాయికి ఆత్మ ఉంది, భూమికి ఆత్మ ఉంది. భూమి మరియు భూమి మీద ఉన్న సమస్త ప్రాణికోటి సమిష్టిగా చైతన్య పరిణామం చెందుతున్నాయి. సమస్త జీవజాతుల చైతన్య పరిణామాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఒక జీవజాతి చైతన్య పరిణామం ఇంకొక జీవజాతి చైతన్య పరిణామంతో పరస్పరము దోహదపడుతూ అభివృద్ధి చెందుతున్నాయి. ఆ విధంగా మానవజాతి చైతన్య పరిణామానికి సమస్త జీవకోటి సహాయం చేస్తున్నాయి. మానవజాతి ఒక్కటే భూమి మీద ప్రత్యేకత కలిగి ఉండడం లేదు. ఆత్మ చైతన్య పరిణామానికి భూమి మీద ఈ మనిషి ఎంత ముఖ్యమో ఎలక్ట్రాన్ కూడా అంతే ముఖ్యం. చీమ కూడా అంతే ముఖ్యం. రాయి కూడా అంతే ముఖ్యం. పక్షి కూడా అంతే ముఖ్యం. జంతువు అంతే ముఖ్యం. ఇక్కడ అన్ని జీవరాశులు ముఖ్యమే. ఏ జీవజాతిని విస్మరించడానికి వీలు లేదు. క్రిములు, కీటకాలు, వృక్షాలు, పక్షులు, జంతువులు, మనుషులు ఇలా అన్ని జాతుల మనుగడ మరి చైతన్య వికాసం పరస్పరము ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి ఉన్నాయి. భూమి మీద ఏదైనా ఒక జాతి నిష్క్రమిస్తే మిగతా జాతులు కూడా నిష్క్రమిస్తాయి. మీ ఆత్మశక్తి దానికి గల అనంతమైన శక్తిని మరి మీ వాస్తవాన్ని మీరు తప్ప వేరెవ్వరూ అంచనా వేయలేరు. మత ప్రవక్త, మనస్తత్వ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, మత గురువు, తత్వవేత్త వీళ్ళెవ్వరూ మీ అంతర్ప్రపంచాన్ని అర్థం చేసుకోలేరు. ఎవరి అంతర్ప్రపంచం వారిదే. ఎవరి ఆత్మ చైతన్య పరిణామం వారిదే. ఎవ్వరూ తక్కువ కాదు. ఆత్మశక్తిని, అంతర్ప్రపంచాన్ని నిర్వచించ వీలులేదు. ఆత్మశక్తి సృజింపబడదు, దర్శింపబడదు, ఆది మధ్యంతరహితం. మరణానంతరం కూడా చైతన్య శక్తి పరిణామం జరుగుతూనే ఉంటుంది. అనంత చైతన్య శక్తి మీ ద్వారా పరిణామం చెందుతుంది. అట్లాగే ఈ అనంత చైతన్య శక్తి విశ్వమంతా అన్ని జీవరాశులలో ఉండి పరిణామం చెందుతుంది. ప్రతి ఆత్మశకలము చైతన్య పరిణామం చెందుతూ ఎక్కడా దాని ఉనికిని కోల్పోకుండా అనంతకాలము ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ విశ్వంలో మీ ఉనికి ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
ఎల్లప్పుడూ చైతన్య పరిణామం చెందుతూనే ఉంటారు. ఈ చైతన్య పరిణామం ఎక్కడా ఆగిపోదు. ఏ అనంత బ్రహ్మాండంలోనూ లీనమైపోవడం జరగనే జరగదు. అట్లా జరిగేటట్లయితే మీ ప్రపంచం ఉండేది కాదు. మూల చైతన్య శక్తి నుండి వెలువడిన కోటాను కోట్ల ఆత్మశకలాలు వేటికవి సొంత వ్యక్తిత్వాలు కలిగి ఉండి సొంత లక్ష్యాలు నిర్దేశించుకుని పరిణామం చెందుతుంటాయి. మూల చైతన్య శక్తి ఆత్మశక్తి యొక్క చైతన్య పరిణామం లక్ష్యాలలో జోక్యం చేసుకోదు. లక్ష్యం నిర్దేశం చేయడం జరగదు. 3 డైమెన్షనల్ వాస్తవికత గల భూమి మీద ఆత్మ అహం చేత కప్పబడి ఉంది. అందువల్ల మీ ఆలోచన విధానం ఎన్నో పరిమితులకు లోబడి ఉంది. అంతర్ప్రయాణం ద్వారా ఆ పరిమితులను ఛేదించగలిగినట్లయితే మీ ఆత్మ ఈ భూమి మీద మాత్రమే పరిమితం కాలేదని, ఇతర లోకాలలో, ఇతర డైమెన్షన్లో కూడా అది తన ఉనికిని కలిగి ఉండి చైతన్య పరిణామం చెందుతూ ఉందని గ్రహిస్తారు. ఆత్మ మూల చైతన్యంలోని ఒక భాగం మాత్రమేనని గ్రహిస్తారు. మీ చైతన్య పరిణామమే మూల చైతన్య పరిణామం. మూల చైతన్య పరిణామమే మీ పరిణామం. మీరు అంతర్ప్రయాణం ద్వారా ఆత్మకు గల అపరిమిత శక్తిని తెలుసుకోగలుగుతారు. మీ అంతర్ప్రపంచం అనంతమైనది. బాహ్యంగా మీరు చూసినప్పుడు కోటాను కోట్ల గెలాక్సీలు, కోటాను కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి. ఇదంతా బాహ్య విశ్వం. ఈ బాహ్య విశ్వం అంతటా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. మీ దేహానికి బాహ్యంగా అనంతమైన విశ్వం ఎంత ఉందో మీ అంతర్ప్రపంచములో కూడా అంతే విశ్వం ఇమిడి ఉంది. మీ అంతర్ప్రపంచములో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిశోధించి చైతన్య పరిణామం చెందగల శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. ఈ విశ్వంలో దేన్నైనా సృష్టించగల శక్తి మీ ఆత్మకు ఉంది. మీరు తీసుకున్న ఈ దేహం మీ ఆత్మశక్తి సృష్టించుకున్నదే. భూమి మీద నిర్దేశిత అనుభూతులు పొంది ఆత్మ చైతన్య పరిణామం చెందడం కోసం దేహాన్ని ఎంచుకుని భూమి మీద జన్మ తీసుకున్నారు. అనంత సుదూర ప్రయాణములో భూమి ఒకానొక విడిది మాత్రమే. జన్మ తీసుకోక మునుపు ఎన్నో లోకాలలో విడిది చేసి వచ్చారు. ఆయా లోకాలలో అనుభవాలు పొంది చైతన్య పరిణామం చెందుతూ జ్ఞాన సముపార్జన కావించుకుంటూ వచ్చారు. మరణానంతరం మళ్లీ మీ ప్రయాణం అనంత సుదూరం. మీ ఆత్మశక్తి గురించి, మీ అంతర్ప్రపంచం గురించి మీకు తెలిసినది నీటి బొట్టంత పరిమాణమే. మీకింకా తెలుసుకోవలసింది మహాసముద్రమంత ఉంది. ఆత్మశక్తికి గల చైతన్య శక్తి వికాసం దేహానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఆత్మశక్తి విశ్వమంతటా వ్యాపించి ఉంది. దాని ఒకానొక శకలం మీలో పరిణామం చెందుతూ ఉంది. ఆత్మశక్తిని ఒక నమూనాలో నిర్వచించటం అసాధ్యం. ఆత్మ ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక, విద్యుదయస్కాంత, జీవరసాయన ధర్మాలను కలిగి ఉంటుంది. లక్ష్యాలను నిర్దేశించుకుని చైతన్య పరిణామం చెందడం కోసం ఒక ప్రాణిగా భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది. మీరు భూమి మీద జన్మ తీసుకున్నప్పుడే చైతన్య పరిణామం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం సర్వశక్తి సామర్థ్యాలు ఇమిడ్చుకుని వచ్చారు. మీ దేహానికి గాని, మీ అంతర్ప్రపంచానికి గాని ఎటువంటి అస్పష్టత లేదు. పరిమితులు ఏర్పరచుకున్న మీ ఆలోచన విధానంలో అస్పష్టత ఉంది. మీ అంతర్ప్రపంచం మీ ఆత్మశక్తిలో అంతర్భాగం. భౌతిక పదార్థం, భౌతిక ప్రపంచం, భౌతిక సంఘటనలు ఆత్మశక్తి ద్వారా సృష్టించబడినాయి. మీ అంతర్ప్రపంచంలో ఏదైతే కలలుగన్నారో అది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా, భౌతిక సంఘటనగా, భౌతిక ప్రపంచంగా రూపాంతరం చెంది వాస్తవమైంది. అంతర్శక్తి రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. ఈ శక్తి రూపాంతరంలో జరిగే ప్రక్రియలను మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మీలో చైతన్య శక్తి పరిణామాభివృద్ధి వేగంగా జరుగుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మీ అంతర్శక్తి నుండి ఉద్భవిస్తున్నది. అంతకు మించి ఎటువంటి రహస్యమూ లేదు. భూమి మీద శక్తి పదార్థంగాను, పదార్థం శక్తిగాను రూపాంతరం చెందే అంతర్గత ప్రక్రియలను గ్రహిస్తే మీరు ఏది కావాలంటే అది సృష్టించుకుని మీ జీవితంలో వాస్తవాలను అనుభూతి చెందుతారు. ఆలోచనలు, భావనలను భౌతిక పదార్థంగా, భౌతిక సంఘటనగా మార్చగల శక్తి మీ ఆత్మశక్తికి స్వతహాగా ఉంది. మీ అంతర్ప్రపంచంలో ఆలోచనలే బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం పొందుతున్నాయి.
మీ రోజువారీ జీవితం కూడా మీ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. అంతర్శక్తిని సద్వినియోగపరుచుకొని జీవితాన్ని అనుక్షణము ఆనందమయంగా మలుచుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇవాళ మానవజాతికి ఇవ్వబడింది. అతి వేగంగా చైతన్య పరిణామం చెందడానికి అనువైన వాతావరణం, అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఎంచుకున్న భౌతిక దేహం, దీని జెనెటిక్ నిర్మాణం అంతా కూడాను భూభౌతిక ప్రపంచంలో ఏ సవాలునైనా ఎదుర్కొనే విధంగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది. అంతర్ ప్రపంచాన్ని, జీవ ప్రక్రియలను, ప్రాణశక్తిని, విశ్వశక్తిని సంపూర్ణంగా వినియోగించుకునేందుకు అనుగుణంగా మీ దేహంలోని జీవకణాలు జెనెటిక్ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. మీ దేహమంతా చైతన్య పదార్థంతో ఆవరింపబడి ఉంది. భూమి సూర్యునికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చైతన్య శక్తి ఆవరించి వాటి మధ్య ఆకర్షణ శక్తిని కలిగించిన విధంగా మీ దేహంలోని ప్రతి పరమాణువులోని కేంద్రకానికి, ఎలక్ట్రానులకు మధ్య సాపేక్షంగా అంతే ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉండి చైతన్య పదార్థంతో ఆవరింపబడి ఉంది. సూర్యునికి భూమికి మధ్య ఎంత దూరం ఉందో సాపేక్షంగా మీ దేహంలోని పరమాణువులోని కేంద్రకానికి, ఎలక్ట్రానులకు మధ్య అంతే దూరం ఉంది. మీ దేహమంతా పరమాణువుల మయమై చైతన్య శక్తిచే ఆవరింపబడి ఉంది. దేహమంతా పరమాణువుల సముదాయము. మీ దేహం, భూమి మరి భూమి మీద జీవరాశులన్నింటిలోనూ గల జీవరసాయనిక పదార్థం ఒకే సారూప్యత కలిగి ఉంది. కోట్ల సంవత్సరాల తరబడి ఉంటూ వస్తున్న మీ పూర్వీకుల జ్ఞానమంతా మీ దేహంలోని జీవకణాలలో నిక్షిప్తమై ఉంది. ప్రతి జీవకణము ఎంతో జ్ఞానాన్ని భద్రపరుచుకుని పరిణామం చెందుతూ ఉంది. అంతర్ప్రయాణం ద్వారా మీరు ఆ జ్ఞానాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు మాస్టర్స్. 3వ అధ్యాయమైన ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.